ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళిపోయిన ధర మరి ఒక్కసారిగా పడిపోవడం అయితే చూస్తున్నాం. మరి ఈ ధరలు తగ్గింపు అనేది కొంతవరకే ఉంటుందా? మళ్ళీ పెరిగే ఛాన్స్ ఏమన్నా ఉందా? బంగారం వెండి ధరల్లో ఎందుకు ఈ మార్పులు కలుగుతున్నాయి? అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం బంగారం రేట్లపైన బాగానే చూపిస్తుంది. ఒక్కసారి మనం గత 10 రోజులుగా బంగారం ధర ఎలా ఉంది? హైదరాబాద్కి సంబంధించి 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ 1 గ్రామ్ సంబంధించి మాట్లాడదాము. మరి ఈరోజు చూసుకుంటే ఒకసారి 24 క్యారెట్స్ వచ్చేసి 15,614 రూపాయలు, అంటే 3% GST 468 రూపాయలు యాడ్ చేసుకుంటే ఈ రోజు ప్రైస్ వచ్చేసి 16,082 రూపాయలు ఉంది. అదే 22 క్యారెట్స్ చూసుకుంటే 14,365, 3% GST 430 రూపాయలు యాడ్ చేసుకుంటే 14,795 రూపాయలు అయితే ఈరోజు ఉంది. మరి మనము గత 10 రోజులుగా చూసుకుంటే అంటే జనవరి 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 18, 22, 24 క్యారెట్స్. 18 క్యారెట్లు జనవరి 28 చూసుకుంటే 13,250. అదే 22 క్యారెట్లు చూసుకుంటే 15,937. 24 క్యారెట్ చూసుకుంటే 17,208 రూపాయలు. మళ్ళీ మనం జనవరి 29కి వద్దాం. 18 క్యారెట్లు 14,185, 22 క్యారెట్లు 17,061, 24 క్యారెట్లు చూసుకుంటే 18,422 రూపాయలు. మళ్ళీ మనం జనవరి 30 తారీఖు వస్తే 18 క్యారెట్లు 13,419 రూపాయలు, 22 క్యారెట్లకు వస్తే 16,139, అదే 24 క్యారెట్లకు వస్తే 17,427 రూపాయలు. ఇక మంత్ ఎండింగ్ జనవరి 31 చూసుకుంటే 18 క్యారెట్లు 12,536, 22 క్యారెట్లు 15,077, 24 క్యారెట్లు 16,280 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 1వ తారీఖు మాట్లాడుకుంటే 18 క్యారెట్లు 12,536, 22 క్యారెట్లు 15,077, 24 క్యారెట్స్ వస్తే 16,280 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 2 గురించి మాట్లాడుకుంటే 18 క్యారెట్లు 12,026, 22 క్యారెట్లు 14,464, 24 క్యారెట్లు 15,618 రూపాయలు. ఫిబ్రవరి 3వ తారీఖు 18 గ్రాములు 12,208 రూపాయలు, 22 క్యారెట్లు 14,682, 24 క్యారెట్లు చూసుకుంటే 15,854 రూపాయలు. ఇంకా మనం ఫిబ్రవరి 4వ తారీఖు గురించి మాట్లాడుకుంటే 18 క్యారెట్లు 12,740, 22 క్యారెట్లు 15,323, 24 క్యారెట్లు 16,546 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 5వ తారీఖు 18 క్యారెట్లు 12,096, 22 క్యారెట్లు 14,643, 24 క్యారెట్లకు వచ్చేసి 15,916 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 5వ తారీఖు గురించి మాట్లాడితే 18 క్యారెట్లు 12,222 రూపాయలు, 22 క్యారెట్లు 14,795, 24 క్యారెట్లు 16,082 రూపాయలు. అంటే చూడండి, ఈ రోజు ధర వచ్చేసి మనకి 1,50,000 అయితే ఉంది. అంటే GST యాడ్ చేసుకుంటే 1,60,000 ఉంది 24 క్యారెట్లు 1 గ్రామ్ ధర హైదరాబాద్ కి సంబంధించి. అదే 22 క్యారెట్స్ చూసుకుంటే 1,43,000 ఉంది. ఇంకా GST యాడ్ చేసుకుంటే 1,47,000 అయితే ఉండడం చూస్తున్నాము. మరి ఇది గోల్డ్ చార్ట్. మరి ఇలానే వెండి కూడా ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చూద్దాం. సో వ్యూవర్స్, మరి ఇక వెండి గురించి మాట్లాడుకుంటే ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి 1 గ్రామ్ వెండి ధర 275 రూపాయలు అయితే ఉంది. అంటే 2,75,000. నిన్న మనం మాట్లాడుకున్నాము, నిన్న కూడా 2,75,000కే ఉంది వెండి ధర. ఒక్కసారి మనం గత జనవరి 28 నుంచి ఫిబ్రవరి 5 వరకు చూసుకుంటే వెండి రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 28వ తారీఖును చూసుకుంటే గ్రామ్ వెండి 388 రూపాయలు, అంటే 3,88,000. అలాగే 29వ తారీఖు చూసుకుంటే 416 రూపాయలు, అంటే 4,16,000 1 kg. మళ్ళీ జనవరి 30 తారీఖు చూసుకుంటే 335, అంటే 3,35,000 1 kg. అలాగే మనం జనవరి 31కి వెళ్తే మళ్ళీ 295, 2,95,000. అంటే వెండి మళ్ళీ అక్కడ పడిపోవడం అయితే చూస్తున్నాము. జనవరి 31 తారీఖుని 4,16,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర మళ్ళీ 2,95,000కి పడిపోవడం అయితే చూసాము. మళ్ళీ మనం ఫిబ్రవరి 1వ తారీఖు మాట్లాడుకుంటే 295, అంటే జనవరి 31ని ఫిబ్రవరి 1 ఒకటే రేట్లో ఉంది వెండి ధర 2,95,000. ఫిబ్రవరి 2వ తారీఖు చూసుకుంటే మళ్ళీ గ్రామ్ 300కి అయితే రావడం చూస్తున్నాం. అంటే కేజీ 3 లక్షలు, మళ్ళీ 3 లక్షల వరకు టచ్ చేయడం చూసాం. ఫిబ్రవరి 3వ తారీఖు చూసుకుంటే మళ్ళీ 288 రూపాయలకి వచ్చేసింది గ్రామ్ వెండి, అంటే 2,88,000. మళ్ళీ ఇక్కడ మనం 2వ తారీఖు ఏమో 3 లక్షలకు ఉంది. 3వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం వెండి తగ్గడం అయితే చూస్తున్నాం. మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖు చూసుకుంటే 320 రూపాయలు గ్రామ్, అంటే మళ్ళీ 3,20,000కి మళ్ళీ రావడం అయితే చూస్తున్నాం. అంటే పెరుగుతుంది, తగ్గుతుంది.
మళ్ళీ ఫిబ్రవరి 5వ తారీఖు చూసుకుంటే మళ్ళీ 275 రూపాయలకి అయితే రావడం జరిగింది, అంటే 2,75,000. మరి చూస్తే వెండి కూడా కొంచెం తగ్గుముఖం పడుతుందని అనుకోవాలి. మరి ఆల్ టైమ్ రికార్డ్గా వెళ్ళిపోతుంది, దూసుకెళ్ళిపోతుంది వెండి ధర 5 లక్షలు 6 లక్షల వరకు వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా మంది చెప్పడం చూసాము. అయితే ఒక్కసారి చూస్తే మనం బంగారం వెండిలో కూడా ధరలు మళ్ళీ పడిపోవడం అయితే చూస్తున్నాము. మరి ఈ ధరలు ఇలాగే పడడం చూస్తామా, మళ్ళీ రైజ్ అవుతాయా అనేది చెప్పలేము. మరి చూద్దాం ఈ ధరలు ఇలానే కంటిన్యూ అవుతాయా, మళ్ళీ రైజ్ అవుతాయా లేదా అనేది. ఈ రోజు అయితే బంగారం వెండి చార్ట్ అయితే ఇలా ఉంది. గత 10 రోజులుగా చూసుకుంటే హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. సో ఈ రోజు బంగారం వెండి ధర చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.